యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. కీర్తన 78 40వ వచనం నుంచి 72వ వచనం వరకు. 40వ వచనంలో వారు ఎంత తరచుగా ఆయనకు విరోధంగా వాళ్ళు పెనుగులాడుతూ వచ్చారు, వాళ్ళు అవిధేయత చూపిస్తూ వచ్చారు, ఆయనని దుఃఖిస్తూ వచ్చారు. 41వ వచనంలో మళ్ళీ మళ్ళీ ఆయనని పరీక్షకి పాలు చేస్తూ వచ్చారు. మెటికి వీళ్ళు ఇదేదో ఒకసారి చేసింది కాదు, మళ్ళీ మళ్ళీ. ఎందుకు క్రైస్తవుడు తన జీవితంలో మళ్ళీ మళ్ళీ ఈ పరిస్థితి చేస్తాడు? ఇక్కడ కారణాన్ని మనం చూడొచ్చు. ఆ కింద దానికి నివృత్తిని కూడా మనము చూడొచ్చు, లేక దాని పర్యవసానాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఎప్పుడైతే మనం ప్రభుని ఏదో ఒకసారి సిలువ దగ్గర కలుస్తాం, లేక రక్షించబడతాం, అక్కడితో అయిపోదు. ఆ రక్షణ అనేది మనల్ని ఆయన నుంచి ఏదో ఇండిపెండెంట్గా, స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా ఉండడానికి మనం రక్షించబడం. మనం రక్షించబడేది ఎందుకు అనంటే, ఇక ఆ క్షణం నుంచి ఆయన మీద ఆనుకోవడానికి, ఆయన మీద ఆధారపడ్డానికి. దేవుని దగ్గరకు వచ్చి కేవలం ఆ క్షణానికి ఏదైనా తీసుకొని పోయేవాడు కేవలం ఏదో స్వస్థతల కొరకో, భౌతికమైన లబ్ధి కొరకే రావచ్చేమో, కానీ ఆత్మీయమైన క్షేమం, ఆత్మీయమైన మేలు పొంది ఎవరన్నా కావచ్చు, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ప్రభు దగ్గర నుంచి పొంది ఆయన వదిలిపెట్టి వెళ్ళడం కాదు, కానీ ప్రభుతోనే ఉండిపోతారు. ప్రభుతో ఉండిపోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాథమికమైనది. ఒకవేళ మనం ప్రభుతో ఉండకుండా కేవలం వచ్చి మన అక్కర తీర్చుకొని వెళ్ళిపోతున్నాము అని అంటే దానివల్ల పెద్ద లాభం కనపడకపోవచ్చు. అందుకని ఒక క్రైస్తవుడు కూడా తన జీవితంలో మరలా ప్రభు చేసిన మేలులను మననకి తెచ్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వీళ్ళు ఎందుకు ఇలా తిరిగి పడతా ఉంటున్నారు? ఎందుకు వీళ్ళు అన్నిసార్లు వ్యతిరేకిస్తే, అన్నిసార్లు బుద్ధిపూర్వకంగా ప్రభు దగ్గర నుంచి దూరంగా ఎందుకు వెళ్ళిపోతున్నారు? కింద మనం చదివినట్లయితే 41వ వచనం చివరి భాగంలో వాళ్ళు ఆ ఇశ్రాయేలు పరిశుద్ధుడిని లిమిట్ చేశారు, లేకపోతే ఒక పరిధిలోకి తీసుకొని వస్తూ వచ్చారు. వాళ్ళు దేవుని యొక్క కార్యాలని చూసినప్పుడు దేవుడు అపరిమితమైన వాడు అనేది అట్టే గుర్తుపట్టొచ్చు కదా. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు అని అంటే, వీళ్ళు దేవుణ్ణి ఒక పరిధికి ఇస్తూ ఉంటున్నారు. ఎందుకు అనంటే ఆ తర్వాత వచనాల్లో ప్రభు చేసిన కార్యాలను వీళ్ళు మర్చిపోతా వచ్చారు. ప్రభు చేసిన కార్యాలని మనం మర్చిపోయినప్పుడు మనం ప్రభుని తక్కువ అంచనా వేస్తాం. పాత నిబంధన విశ్వాసంలో, లేక ఇక్కడ రాయబడుతున్న ఈ సందర్భంలో ఉంటున్న ఇశ్రాయేలీయులు ప్రభుని మర్చిపోవడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా వాళ్ళు సమయం తీసుకొని ప్రభు చేసిన కార్యాలని తలపోసుకోకుండా, వాళ్ళు వాటిని మనన చేయకుండా దాటేస్తూ ఉంటున్నారు. అయితే మన దగ్గరకు వచ్చేటప్పటికి మనము ఆ రక్షణ విషయాన్ని తలపోసుకోవడం ఎంతైనా అవసరం. కీర్తన 103:2లో నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారంలో దేన్ని మరవకము అని అంటున్నాడు. కనుక ఈ పాతవి మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటాం, అప్పుడు అవి మనకి స్ఫూర్తిని కలగజేస్తాయి. మన దేవుడు ఎంత గొప్పవాడు అని ఒక తాజా అవగాహనని కలగజేస్తూ ఉంటాయి. కొత్త నిబంధన భాషలో చెప్పాలి అంటే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, ఎవరైతే దగ్గర దృష్టి కలిగి ఉంటారో, గుడ్డి వాళ్ళుగా ఉంటారో, వాళ్ళ పరిస్థితి గురించి మాట్లాడుతూ వాళ్ళు మర్చిపోతారు. ఎందుకు అనంటే, వాళ్ళు అట్లాంటి పరిస్థితికి ఎందుకు వస్తారు అంటే, వాళ్ళు ప్రభు ద్వారా ఎలా రక్షించబడ్డారో ఆ విషయాన్ని మర్చిపోయే వారిగా ఉంటున్నారు. గత పరిస్థితుల నుంచి దేవుడు వాళ్ళని ఎలా తప్పిస్తా వచ్చాడు, ఈ విషయాన్ని వాళ్ళు మర్చిపోతా వచ్చారు కాబట్టే వాళ్ళు గుడ్డి వాళ్ళుగా, వాళ్ళు ఏదో ఈ రోజు వరకే ఆలోచించే పరిస్థితిని మనం చూడొచ్చు. అంతేకాకుండా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, నిత్యము ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఏం విషయము అనంటే, మీరు ప్రభు మిమ్మల్ని ఎలా రక్షించాడు, ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తానని 13వ వచనంలో అంటాడు. నేను మీ మనసులో దీన్ని తాజాగా పెట్టాలనుకుంటున్నా. ఎంతకాలము అనంటే, నేను ఎంతకాలం బతికుంటానో అంతకాలము అని పేతురు రాస్తూ ఉంటున్నాడు. కనుక ఈ అనుభూతి చాలా ప్రాముఖ్యమైన అనుభూతి. ప్రభు మన కొరకే ఏం చేశాడో, అదే రోమిల్కి రాసిన పత్రికలో సిద్ధాంత భాషలో చెప్పాలి అనంటే, మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారమని ఎంచుకోవాలి, లేకపోతే జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని అనుభవించుకోవాలి, దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. ఇది ఉద్దేశపూర్వకంగా ఒక క్రైస్తవుడు నిత్యము చేయవలసిన పని. ఏ రోజు మనము ఉద్దేశపూర్వకంగా ప్రభు మన కొరకు ఏం చేశాడో, ప్రభు మన కొరకు ఏమై ఉన్నాడో, ప్రభు మనల్ని ఎలా దగ్గర తీస్తున్నాడో, ప్రభు ఎవరు అనే విషయాలని మనం గనక రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేసి, ఉద్దేశపూర్వకంగా మనం గనక వీటిని మనన చేయకపోతే, మనం వీటిని మరిచిపోయి దేవుడికి విరోధంగా వెళ్ళే ప్రమాదం ఎంతైనా ఉంది. కనుక ఉద్దేశపూర్వకంగా మనం చేయాల్సిన పని చేయాలి. ప్రభు అన్నీ నేను చేస్తానని చెప్పలేదు.
మనం చేయగలిగినవి ఏవైతే మనకు సామర్థ్యం ఇచ్చావో అది మన మీద పెట్టేస్తా వచ్చాడు. మనం చేయాలంటున్నాడు. చేపల్ని ఈదడానికి ఆయన ఆజ్ఞాపి అవి ఈదాలి. పక్షులను ఎగరడానికి ఆయన సృష్టించి అవి ఎగరాలి. మానవుడిని ఏలడానికి సృష్టించాడు, మానవుడు ఏలాలి. కనుక మనము ఈ బాధ్యత రహితంగా జీవించేసి దేవుడు ఏదో ఒకసారి దేవుడిని కలిసేసాను, దేవుడు ఏదో మేలు చేసేస్తాడు, లేకపోతే నా పక్షంగా ఉన్నాడు అనేది ఒక పెద్ద అపోహ. మనము ఈ విషయములు ఈ నేపథ్యంలో ఏ నాటికైనా ప్రభు దగ్గరకు వచ్చి మరలా ఆయనకి తాజాగా అప్పగించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంతేకాకుండా వీరి మీద ఈ భయంకరమైన విపత్తు ఎప్పుడైతే వీళ్ళు బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్తిగా దేవుణ్ణి మళ్ళీ విసిగిస్తా వచ్చారో, ఇక దేవుడు వాళ్ళని భయంకరమైన పరిస్థితికి అప్పచెప్పేసి ఆయన చెబుతా వచ్చాడు, ఇంకెప్పుడు నేను మిమ్మల్ని స్వీకరించలేను, నిత్యము మిమ్మల్ని తోసేస్తున్నాను అని చెబుతా ఉంటున్నాడు. ఎప్పుడైతే వాళ్ళని నిత్యము తోసేసే ఆ పరిస్థితిలోనికి వచ్చేసాడో 56, 57 వచనాల్లో వాళ్ళు మళ్ళీ ప్రభుని పరీక్షించి ఆయనకు విరోధంగా వాళ్ళు పోరాడుతూ వాళ్ళు ఏ మాత్రము కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని పెట్టలేదు, అపనమ్మకస్తులుగా ఉంటా వచ్చారు. దేవుని ఉద్దేశానికి పనికిరాని ఒక విల్లుగా మారిపోతా వచ్చారని 57వ వచనంలో ఇలా చేస్తా ఉంటే 58వ వచనంలో తారాస్థాయికి ఆయన కోపము, ఆయన రోషము లేచి ఆయన అంటున్న మాట 59వ వచనంలో దేవుడు కోపాగ్నితో ఇశ్రాయేల్ నిత్యము తృణీకరించాడు. నిత్యము, ఈ మాట చాలా ప్రాముఖ్యమైన, నిత్యము తృణీకరించేశాడు. ఇదే మాటని మనం చూసినట్లయితే 67వ వచనము 69వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆయన యోసేపుని ఎఫ్రాయింని తృణీకరించి ఆయన యూదాని కోరుకుంటా వచ్చాడు. అంటే ఆ ప్రాంతాన్ని, ఇశ్రాయేల్ ప్రాంతాన్ని తృణీకరించాడు కాబట్టి ఇప్పుడు యూదా దేశాన్ని ఆయన ఈ తన మందసాన్ని, తన యొక్క మందిరాన్ని పెట్టడానికి ఆయన ఇష్టపడతా వచ్చాడు. ఆయన ప్రభు యొక్క ఇష్టమవుతా వచ్చాడు. ఆ కారణం బట్టే మందిరము ఆ ప్రాంతానికి బదిలీ లేక మందసం ఆ ప్రాంతానికి బదిలీ అవుతున్నట్టు మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఈ విషయాన్ని ఇచ్చలివిడి విగ్రహారాధనకు అప్పగించబడతా వచ్చారు, దేవుడు భయంకరమైన శిక్ష నేరుగా తేటగా అర్థమయ్యేటట్టే మాట్లాడి వారిని అంతము చేస్తా వచ్చాడు. కాబట్టి మనము మన జీవితాల్లో బహు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే వీళ్ళు ఇలా దేవుని యొక్క మనస్సుని పోగొట్టుకుంటా వచ్చారు, దేవునికి దూరం అయిపోతా వచ్చారో, ఇప్పుడు 61వ వచనంలో మనం చూసినట్లయితే తన మందసాన్ని ఆయన అన్యుల చేతికి అప్పగిచ్చేస్తా వచ్చాడు, శత్రువుల చేతికి అప్పగిచ్చేస్తా వచ్చాడు. ఈ పరిస్థితిని మొదటి సమూయేలు గ్రంథం 4:21 వచనంలో మనం చూడొచ్చు. ఇకబోద్ అని పేరు పెట్టారు. ఎందుకు అని అంటే దేవుని మహిమ వెడలిపోయింది ఇశ్రాయేల్లో నుంచి. ఎందుకు అనంటే మందసం పట్టబడింది, తన మామ తర్వాత తన భర్త ఇద్దరు కూడా చంపివేయబడతా వచ్చారు. అందుకని ఈ కబోద్ అని పేరు పెడతా వచ్చింది. కనుక మన జీవితాల్లో మనం కూడా ఈ కబోద్ పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తే మనం చేయవలసింది ఏం లేదు, ఆయన దగ్గరకు వచ్చేసి నేరుగా ఒప్పుకోవడం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. 67వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆయన ఇలా యెరూషలేం ప్రాంతాన్ని, సీనాయి ప్రాంతాన్ని లేక సియోను ప్రాంతాన్ని ఆయన కోరుకొని తన మందిరాన్ని అక్కడ నిలుపుతా వచ్చాడు. ఈ యొక్క తృణీకరించబడిన ఈ మందసాన్ని ప్రభు అక్కడికి తీసుకొని వచ్చి చక్కగా నాటి 70వ వచనం చెప్తుంది, నేను దావీదుని ఎన్నుకున్నాను నా సేవకుడిగా ఉండడానికి, నేను గొర్రెలు మేపుతున్న దావీదుని ఎన్నుకొని నేను ఆయనని నా ప్రజలైన యాకోబు వారిపై కాపరిగా పెడతా ఉంటున్నాను, ఆయన వారిని హృదయపూర్తిగా కాపరిగా ఉండి వారిని నడిపిస్తాడు అని చెప్తా ఉంటున్నాడు. ఇంకో మాటలో ఒక విశ్వాసిగా మనము నిత్యము చేయవలసింది. ఇశ్రాయేలు చేయడంలో విఫలమైపోతా వచ్చారు, అందుకనే భయంకరమైన శిక్ష వస్తా వచ్చారు. ఐగుప్తులు దేవునికి లోబడలేదు, ఐగుప్తులకు శిక్ష వచ్చేది. ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి లోబడలేదు, వారికి శిక్ష వచ్చేది. దేవుడు దేవదూతల్ని సహితం విడిచిపెట్టలేదు కనుక మనము దేవుని దగ్గర నుంచి తప్పించుకోగలం. దేవునికి ఏదైనా పక్షపాతి ఉంటుంది అనేది మన అపోహ. దేవునికి ఏ పక్షపాతి ఉండదు. తన ప్రియమైన వారు కూడా తప్పు చేస్తే ఆయన శిక్షించేవాడుగా ఉంటాడు, బయట పెట్టేవాడుగానే ఉంటాడు. కనుక మన జాగ్రత్తలో మనం జీవించడం ఎంతైనా మంచిది. ఇలా ఆయన ఆ పరిస్థితి అంతటిని ఒక కొలిమికి తీసుకొని వచ్చి ప్రభు దావీదు చేతిలో పెడతా వచ్చాడు. దావీదుని వారికి నాయకుడిగా, వారికి కాపరిగా చేస్తా వచ్చాడు. నిజంగా ఎంత అద్భుతమైన ఆ నడుపుదల, ఇంత తిరుగుబాటు, ఇంత వ్యతిరేకత, ఇంత అద్మానంగా ఉంటున్న వారిని కూడా ప్రభు వదిలిపెట్టకుండా తన నిబంధన నెరవేరుస్తూ వచ్చాడు.
మన వంతు మనం నెరవేర్చడంలోనే ఎన్నోసార్లు పొరపడతా ఉంటాం. కానీ ప్రభు వంతు ప్రభుకు చెప్పనవసరమే లేదు. ఆయన ఖచ్చితంగా నెరవేర్చేవాడిగా ఉంటాడు. కనుక ఈ విషయాల్ని మననకు తెచ్చుకుంటూ పేతురు అంటున్న విషయాలు 2 పేతురు మొదటి అధ్యాయంలో ఆయన అంటున్న విషయాలు మననకి తెచ్చుకోండి, అప్పగించుకోండి అనే ఈ విషయాలు చాలా బలమైన విషయాలు. దాన్ని ఎన్నడూ మనం విడిచిపెట్టి టైం తీసుకొని క్రమశిక్షణతో మనం వచ్చి ప్రభు మన కొరకు ఏదైతే చేశాడు, సిలువలో ఏదైతే సాధించాడు దాన్ని జ్ఞాపకం చేసుకొని స్మరణకు తెచ్చుకోవడం ఎంతైనా శ్రేయస్కరమైంది, ఎంతైనా మేలైన అనుభవం. ఈ అనుభవం తప్పిపోతే నిదానంగా మనం దేవుని మీద ఉంచిన నమ్మకం తగ్గిపోతే దేవుణ్ణి ఎదిరించడం మొదలు పెడతాం, పాపంలో విచ్చలవిడిగా చేయడం మొదలు పెడతాం. దాన్ని బట్టి ఇంకా నిరుత్సాహానికి, ఇంకా నేరారోపణ మనసాక్షి ఇంకా దూరం అయిపోయి ఇంకా చెడిపోతాం తప్ప మనము బాగుపడే పరిస్థితులు ఏమి ఉండవు. కనుక మనం మన పరిస్థితి ఎట్లున్నా కానీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ప్రభా సాయం చేయి, నేను నీ కృప మీద నిలబడతా. ఇదే ఒక విశ్వాసి జీవితం. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, మా జీవిత యాత్రలో నీపై ఇలా ఆనుకోవడానికి నీ ఉంటే చాలు. ఏ డబ్బు ఏది లేకపోయి నీ ఉంటే చాలన్న స్థితిలోకి మమ్మల్ని తీసుకొస్తున్నాం. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.